స్వీకరించుము ప్రేమతో నా చిన్ని కానుక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 27వ రోజు ధ్యానాంశము అర్పణలు సమర్పణలు. దేవునికి నీతియుక్తమైన బలులను అర్పించి అతనను విశ్వసింపుడు అని 4వ కీర్తన 5వ వచనంలో తెలియపరుస్తుంది. మనకు కలిగినవి ఏమీ మన సొంతంగా సంపాదించుకోలేదు, కేవలం దేవుని ఉచితమైన కృపను బట్టి పొందినవే అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందును బట్టి స్తుతి స్తోత్ర బలులు సమర్పించుకోవాలి. మన అర్పణ సమర్పణ అనేవి పరిపూర్ణమైనవిగా ఉండాలి. పూర్ణ హృదయంతో సమర్పించాలి. దేవునికి అర్పణలు సమర్పించినప్పుడు పేరు ప్రతిష్టల కోసం, పొరుగువారు చూచుటకై పొగడ్తలను ఆశించి చేయరాదు. బలిపీఠ సన్నిధికి కానుకలు తెచ్చినప్పుడు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా చూసుకోవాలను. తనకు ఇచ్చిన వారిని దేవుడు దీవిస్తాడు. మనం ఇచ్చిన దానిని 7 రెట్లుగా చేసి తిరిగి మనకే ఇస్తాడు. అపోస్తుల కాలంలో చాలామంది వారి ఆస్తులను అమ్మి సువార్త సేవకు ఇచ్చినట్లు పరిశుద్ధ గ్రంథంలో చదువుచున్నాం. ఇతరులతో సమాధాన పడిన తర్వాతే దేవుడు మన అర్పణలను సమర్పణలను అంగీకరిస్తారన్నది మర్చిపోకూడదు. మన అర్పణలు సమర్పణలు అనేవి మనస్ఫూర్తిగా ఉండాలి, కానీ దురుద్దేశములతో గొప్పల కోసము ఉండకూడదు. అన్నిటికంటే దేవునికి ఇష్టమైనది మనల్ని మనం సంపూర్ణంగా ఆయన చేతులకు సమర్పించుకోవడం. అటువంటి సమర్పణకు మనం సిద్ధపడి ఉండాలి. దేవునికి ఇచ్చటలో ఉదారంగా ఉన్నానా, పిసినారిగా ఉన్నానా అని ఆత్మపరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఐశ్వర్యవంతుడైన గొప్ప దేవ, వందనాలు స్తోత్రాలు. కొన్నిసార్లు నీవిచ్చిన దాన్ని సమర్పించుటలో, ఉదారంగా ఇచ్చుటలో చూపించిన నిర్లక్ష్యం, పిసినారితనం బట్టి క్షమించండి. నాలో ఉదారత సమర్పణ మనస్సుని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.